హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ప్రీవియస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోకి కంటిన్యూ అనమాట. ఫ్లేమ్ కటింగ్ అని చెప్పాను. సో ఈ ఫ్లేమ్ కటింగ్కి ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియో ఉంది. ఆ వీడియో మీరు చూసినట్టయితే దీని కంటిన్యూషన్ చూడొచ్చు. సో ప్రీవియస్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో వచ్చేసి మనకి టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ అనమాట. టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ తర్వాత వచ్చే టాపిక్ ఫ్లేమ్ కటింగ్. సో ఫ్లేమ్ కటింగ్ అంటే ఏంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లేమ్ కటింగ్ ఏంది, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో ఇదండి ఫ్లేమ్ కటింగ్. సో ఫ్లేమ్ కటింగ్ అంటే ఏంది, దాని గురించి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూడండి, ఫ్లేమ్ కటింగ్ అంటే ఏంటంటే ఎందుకు కట్ చేస్తారు ఏంటంటే, ఫర్ కటింగ్ థిక్ మెటాలిక్ ప్లేట్ అలాంగ్ ద స్పెసిఫైడ్ కౌంటర్ ఆక్సీ ఫ్యూల్ గ్యాస్ కటింగ్ ఈజ్ యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ ఏ ఫ్లేమ్ కటింగ్. ఏవైతే మెటాలిక్ ప్లేట్స్ ఉన్నాయో దానికి థిక్గా ఉన్న ప్లేట్స్ కట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తారు. స్పెసిఫైడ్గా కౌంటర్ అండ్ ఆక్సిఫ్యూల్ గ్యాస్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట ఇక్కడ. సో దీన్ని గ్యాస్ కటింగ్ లేదా ఫ్లేమ్ కటింగ్ అంటారు. విత్ ద ఆక్సిజన్ ఫ్యూల్ గ్యాస్ కటింగ్ ప్లేట్స్ అప్ టు థిక్నెస్ యాజ్ 2 meters కెన్ బీ కట్. సో 2 meters వరకు ఇది 0 నుంచి 2 meters వరకు ఇది ఫ్లేమ్ కటింగ్ ద్వారా కట్ చేయొచ్చు అనమాట. Flame cutting process involving the preheating a small zone from where the cut is to be started to the kindly ignition temperature. సో ఇక్కడ ఏంటంటే ప్రీ హీటింగ్ అనమాట. అక్కడ స్మాల్ పార్ట్ ఆఫ్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ని కట్ చేయడం కోసం ఎక్కడైతే స్టార్ట్ ఉందో అక్కడ ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే బర్నింగ్ అవుతున్న టెంపరేచర్ ఉంటుందన్నమాట. సో హై ప్రెషర్ ఆక్సిజన్ ఈజ్ jet is directed against the heated plate. The oxygen jet burns the metal and blows it away, causing the cut or curve. ఎక్కడైతే ఆక్సిజన్ సంబంధించి బర్నింగ్ డిజైర్ ఏర్పడుతుందో, ఎక్కడైతే హీట్ ప్లేట్ అగెనిస్ట్గా డైరెక్షన్ ఇస్తుందో అప్పుడు ఇదేమవుతుందంటే కట్ అయ్యే పొజిషన్కి ఏర్పడుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ కటింగ్ స్టీల్ ప్లేట్స్ ఆఫ్ వేరియస్ థిక్నెస్, mainly because the equipment required simple and can be carried anywhere without handling the heavy steel plate. ఇక్కడ ఫ్లేమ్ కటింగ్ సంబంధించి ఏంటంటే చాలా వేరియేషన్స్ ఉన్న ప్లేట్స్ కూడా కట్ చేయొచ్చు అనమాట. సింపుల్ రిక్వైర్మెంట్ అనమాట. సో హెవీ స్టీల్ ప్లేట్ అయితే హ్యాండ్లింగ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. సో ఇది ఫ్లేమ్ కటింగ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఇకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లేమ్ కటింగ్. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లేమ్ కటింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తే డయాగ్రామ్ చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లేమ్ కటింగ్ యాక్చువల్గా ఇది టార్చ్ అనమాట. టార్చ్ యొక్క టిప్ రెండింటికి కటింగ్. ఇక్కడ ప్రీ హీటింగ్ జోన్ అనమాట. ఇది వచ్చేసి థిక్నెస్ ఆఫ్ ఫ్లేమ్. సో ఫ్లేమ్స్ థిక్నెస్ అనమాట, ప్లేట్ యొక్క థిక్నెస్, డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని ఎలా వెళ్తుంది. ఇది వచ్చేసి సెక్షన్ ఆఫ్ అన్కట్ సెక్షన్ అనమాట. ఇది అన్కట్ సెక్షన్. ఈ పార్ట్ ఏదైతే ఉందో స్లాగ్ అండ్ మోల్టన్ మెటల్ ఆక్సిజన్ జెట్. ఈ ఆక్సిజన్ జెట్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏది చూపిస్తాం డ్రాగ్ అండ్ డిస్టెన్స్ ప్రకారంగా ఇది కట్ అవుతుంది అనమాట. ఇన్సర్ట్ అవుద్ది అంటే ఇక్కడ వర్క్ పీస్ ఉందనుకోండి, ఈ రెండు వర్క్ పీస్ మధ్యలో హోల్ పడి ఇది కట్ చేయడానికి సహకరిస్తుంది. ఎట్లా చేస్తుంది ఏంటి అంటే చూడండి. ఫ్లేమ్ కటింగ్ ప్రాసెస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ దోస్ మెటల్స్ హూస్ ఆక్సిడేషన్ టెంపరేచర్ ఈజ్ బిలో దేర్ మెల్టింగ్ పాయింట్. అదర్వైజ్ ద metal would melt away before oxidation and the no clean cut edge could be obtained. అంటే ఈ ప్రాసెస్లో ఏవైతే మెటీరియల్స్ ఆక్సిడేషన్ ఈ టెంపరేచర్ ఉంటుందో అది మెల్ట్ అవుతుంది, దాని ద్వారా కట్ ఉంది. లేదనుకోండి ఆ మెల్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో బిఫోర్ ఆక్సిడేషన్ చేస్తుంది, దాంతోపాటు క్లీన్ కట్గా అది తయారు చేస్తుంది అనమాట. సో ఫ్లేమ్ కటింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై మీన్స్ ఆఫ్ కటింగ్ టార్చ్ which delivery the gas mixture oxyacetylene for preheating and oxygen for cutting the metal. To start the cutting operation, the surface of the metal and the torch tip should be thoroughly cleaned. ఇక్కడ ఏదైతే కటింగ్ టార్చ్ ఉందో ఆ కటింగ్ టార్చ్ అనేది గ్యాస్ మిక్చర్ డెలివరీ అవుతున్నప్పుడు ప్రీహీట్ ఆక్సిజన్ కటింగ్ ఏదైతే మెల్ట్ అయ్యే ప్రాసెస్లో ఏర్పడుతుంది. టు స్టార్ట్ ద కటింగ్ ఆపరేషన్, ఆ కటింగ్ ఆపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ ఉందో సర్ఫేస్ ఆఫ్ మెటల్ కెన్ బి టార్చ్ టిప్ షుడ్ బి థ్రోలీ క్లీన్డ్. ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే వర్క్ పీస్ ఉందో ఈ వర్క్ పీస్ ఏం చేస్తుందంటే క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ద టార్చ్ టిప్ కెన్ బి హెల్డ్ వర్టికల్లీ ఆర్ స్లైట్లీ ఇన్క్లైన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అండ్ షుడ్ బి
పొజిషన్డ్ అబౌవ్ ద మెటల్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 1.5 to 3 mm. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంక్లినేషన్ ఆర్ వర్టికల్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ వర్క్ పీస్ని ఈ పొజిషన్లో కట్ చేయడానికి ఇచ్చేస్తుంది అనమాట. దాని యొక్క థిక్నెస్ ఎంత అంటే 1.5 to 3 mm థిక్నెస్ అనమాట. అయితే మరి దీంట్లో ద ప్రాసెస్ ఆఫ్ ప్రీ హీటింగ్ కన్సిస్ట్ ఆఫ్ హీటింగ్ ఆఫ్ మెటీరియల్ టు బి కట్ ఇట్స్ కైండ్లీ ఆర్ ఇగ్నిషన్ టెంపరేచర్. కైండ్లీ ఇగ్నిషన్ అండ్ టెంపరేచర్ అనమాట. వెన్ దిస్ టెంపరేచర్ ఈజ్ అటైన్ ఏ జెట్ ఆఫ్ హై ప్రెషర్ ఆక్సిజన్ సో ఫ్రమ్ ద కటింగ్ టార్చ్ ఈజ్ డైరెక్టెడ్ ఆన్ ద టు ద హాట్ మెటల్. ఎక్కడైతే వర్క్ పీస్ మీద హాట్గా ఇది ఏర్పడుతుందో అప్పుడు కటింగ్ ఫోర్స్ అనేది దానికి హీట్ అయినప్పుడు మెల్ట్ అయ్యి అది ఏమవుతుంది కట్ అవుతుంది అనమాట. దిస్ మీన్స్ ఏ ర్యాపిడ్ ఆక్సిడేషన్. ద మోల్టన్ ఆక్సిడేషన్ ఫార్మ్డ్ ద ప్రాసెస్ వాజ్ వెషర్డ్ ది వాష్డ్ బై జెట్ ఆఫ్ ఆక్సిజన్. ఎక్కడైతే ఆ ప్రాసెస్ పెడుతుందో ఆ జెట్ సంబంధించింది వాష్ చేస్తుంది, దాని తర్వాత కట్ అనేది అవుతుంది అనమాట. ఈ యూనిఫామ్లీ వైల్డ్ స్లాట్ కాల్డ్ కర్ఫ్ ఆర్ కట్ ఈజ్ కట్ బై ద జెట్ ఆక్సిజన్. జెట్ ఆక్సిజన్ ద్వారా అది కట్ అవుతుందన్నమాట, క్లీన్ అవుతుంది. సో అయితే ఇక్కడ మరి దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజ్ ఏంటంటే కటింగ్ ఫ్లూయిడ్ సంబంధించిన అడ్వాంటేజెస్ ఇక్కడ ద ప్రాసెస్ వెరీ ర్యాపిడ్ అండ్ మెటల్ అప్ టు థిక్నెస్ 7.5 centimeters కెన్ బి కట్ బై దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా 7.5 centimeters దాకా కట్ చేసి ప్రాసెస్ అనమాట. దిస్ ప్రాసెస్ రిక్వైర్స్ నో పవర్ అండ్ వర్క్ సెటప్ నీడెడ్ నాట్ టు బి రిజిడ్. ఇక్కడ పవర్ రిక్వైర్మెంట్ అనేది లేదు, వర్క్ సెటప్ అనేది రిజిడ్గా ఫిక్స్ చేసినంత అవసరం లేదు. దిస్ ప్రాసెస్ మే బీ యూజ్ ఫర్ కటింగ్ స్ట్రైట్ లైన్, బెవెల్, సర్కిల్ అండ్ ద అదర్ సర్క్యూట్ ఆఫ్ వేరియస్ షేప్. ఇక్కడ కట్ చేసే ప్రాసెస్ అవుతుందో ఈ డిఫరెంట్ బెవెల్స్ కావచ్చు, స్ట్రైట్ లైన్ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, అదర్ కట్స్ చేయొచ్చు అనమాట. డిసడ్వాంటేజ్ ఏంటి? సర్ఫేస్ ఫినిష్ ఈజ్ వెరీ పూర్, దేర్ఫోర్ ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఇనిషియల్ రఫ్ మిషనింగ్ ఆపరేషన్. సో ఇది ఏంటంటే మిషనింగ్ ఆపరేషన్ రఫ్గా చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇట్ వుడ్ బీ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ద మెటీరియల్ విచ్ readily get oxidation and the oxides have lower melting points on the metal. లోయర్ మెల్టింగ్ పాయింట్ ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో ఆ మెటీరియల్కి మాత్రం ఇది సూటబుల్ ఉంది, మిగతా వాటికి అవసరం ఉంటుంది అనమాట. దే ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ అల్యూమినియం బ్రాస్ ఎక్సెట్రా దేర్ ఈజ్ ఆక్సిడేషన్. ఇక్కడ ఆక్సిడేషన్ అవుతుంది కాబట్టి అల్యూమినియం బ్రాస్కి ఇవి యూజ్ చేయడం అనేది ఉండదు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి? సో ఫ్లేమ్ కటింగ్ యూజ్డ్ ఫర్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ జనరల్ పర్పస్ కటింగ్ ఆఫ్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ షేప్. క్యాస్ట్ ఐరన్కి ఇక్కడ కటింగ్ షేప్ ఏది ఉందో దానికి యూజ్ చేస్తారు. స్ట్రక్చరల్ షేప్స్, పైప్స్, రాడ్స్ అండ్ సిమిలర్ అదర్ మెటీరియల్ కెన్ బి కట్ బై డిజైర్డ్ లెంత్ ఫర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఏవైతే కట్ చేసే పార్ట్స్ ఏవైతే ఉందో పైప్స్ కావచ్చు, రాడ్స్ కావచ్చు, షేప్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ వాటి కోసం కన్స్ట్రక్షన్ చేస్తారు. ద ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్టీల్ మిల్ ఆర్ ఫౌండరీ ఆఫ్ కటింగ్ గేట్స్, రైజర్స్, బిల్లెట్ అండ్ కాస్టింగ్. సో ఇక్కడ కటింగ్ గేట్స్, రైజర్స్, బిల్లెట్స్ అండ్ కటింగ్ గేట్స్ అని ఈ కటింగ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఫ్లేమ్ కటింగ్ ద్వారా ఇవి యూజ్ చేస్తారనమాట. సో ఇది టోటల్గా మనకి కావాల్సిన ఫ్లేమ్ కటింగ్ ప్రిన్సిపల్, దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ ఫ్లేమ్ కటింగ్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందో మీకు క్లారిఫికేషన్ చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఫ్లేమ్ కటింగ్ అనమాట, ఇది ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను ఇప్పుడు. ఇది ఫ్లేమ్ కటింగ్ అండి. ఈ ఫ్లేమ్ కటింగ్లో ఈ కటింగ్ టిప్ అనేది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో దీంట్లో ఎక్కడ ఏ విధంగా వస్తుంది అని చూపించినట్టయితే ఇది ఆక్సిజన్, ఇది ఎస్టిలిన్, ఈ టార్చ్ హ్యాండిల్ అనమాట. ఇక్కడ ఆక్సిజన్ వాల్వ్, ప్రీ హీటింగ్ O2 వాల్వ్ అనమాట. సో ఇది కటింగ్ ఆక్సిజన్ వాల్వ్, ఇది బ్లాక్ కలర్ మొత్తం. సో ఇక్కడ ఇది వాల్వ్ క్లోజింగ్, ఇక్కడ మిక్సింగ్ ఆఫ్ ఛాంబర్, ఈ రెండు ఇలా వచ్చి మిక్స్ అవుతాయి. ఆక్సిజన్ కటింగ్ ఫోర్స్ ఇది. నెక్స్ట్ ఆక్సిజన్ మిక్స్చర్ ఇది. సో ఇది కటింగ్ టిప్. ఈ కటింగ్ టిప్ ఇక్కడ నుంచి వచ్చే పార్ట్ ఏవైతే ఉందో C2H2+ O2 అనమాట. ఇక్కడ O2 బయటకు వస్తుంది. సో ఇక్కడ ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇందులో ఈ హీటింగ్ సంబంధించి వస్తుంది అనమాట. ఇది ఫర్ ప్రీ హీటింగ్, అంటే ఇక్కడ నుంచి ప్రీ హీట్ చేస్తాయి అనమాట. అంటే వర్క్ పీస్ మీద ఇలా పెట్టినప్పుడు ఆ వర్క్ పీస్కి హీట్ వస్తుంది అనమాట. సో ఇది మాత్రం ఆక్సిజన్ జెట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది ఫ్లేమ్ కటింగ్ టార్చ్ యొక్క డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ డయామెన్షన్ ప్రకారం మనకి ఏమి ఇచ్చాడు, డయాగ్రామ్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే చూడండి. ఇక్కడ ఫ్లేమ్ కటింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై మీన్స్ ఆఫ్ ఆర్డినరీ గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఎక్సెప్ట్ దట్ ద వెల్డింగ్ టార్చ్ ఈజ్ రీప్లేస్డ్ బై కటింగ్ టార్చ్. అంటే ఇక్కడ ఏవైతే టార్చ్ చూపించబడిందో ఆ టార్చ్ అనేది ఎక్సెప్ట్ ద
ఆర్క్ వెల్డింగ్ సంబంధించి ఉంటుందన్నమాట, రీప్లేస్ వెల్డింగ్ టార్చ్. ఇప్పుడు దీంట్లో ఇట్ హ్యాస్ మిక్సింగ్ ఛాంబర్ ఫర్ మిక్సింగ్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్. ఆఫ్టర్ మిక్సింగ్ ద గ్యాస్ మిక్చర్ ఫ్లో అవుట్ ఆఫ్ ద టార్చ్ నాజిల్. ఇక్కడ ఏవైతే మిక్స్ అయిన తర్వాత బయటికి నాజిల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇవి అవుట్ సైడ్ అవుతుంది అన్నమాట. త్రో ఏ నంబర్ ఆఫ్ స్మాల్ హోల్స్ ప్లేస్డ్ ఇన్ ఏ సర్కిల్. అంటే ఇక్కడ చూపించాం కదా, సో ఇందులో కొన్ని సర్కిల్స్ ఉన్నమాట. ఈ సర్కిల్స్లో ప్రీ హీటింగ్ అయిన తర్వాత ఈ జెట్ ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీహీటింగ్ ఆఫ్ మెటల్. ఇన్ ద సెంటర్ ఆఫ్ ద హోల్స్ లార్జ్ సెంట్రల్ ఓపెనింగ్ అండ్ ప్రొవైడెడ్ త్రూ విచ్ ఏ జెట్ ఆఫ్ హై ప్రెషర్ ఆక్సిజన్ కమ్స్ టు ద కట్ ద మెటల్. ఎప్పుడైతే ఆ మిడిల్ హోల్ నుంచి ఏదైతే ఉందో ఆ మిడిల్ హోల్ నుంచి వచ్చే జెట్ ఏదైతే ఉందో ఇక్కడ వర్క్ పీస్ని కట్ చేయడం యూజ్ చేస్తుంది. ద జెట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కంట్రోల్డ్ బై మీన్స్ ఆఫ్ స్ప్రింగ్ లోడెడ్ వాల్వ్. ద డయామీటర్ ఆఫ్ ద హోల్ వ్యారీ ఇంక్రీజింగ్ విత్ ఇంక్రీజింగ్ థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ టు బి కట్. ఇక్కడ ఏదైతే మెటీరియల్ కట్ చేస్తామో దాని యొక్క డయామీటర్ అనేది ఇంక్రీజ్ చేసి దీన్ని కట్ చేస్తాం అనమాట. సో ఇది టోటల్గా మనకి ఫ్లేమ్ కటింగ్ టార్చ్, దాంతోపాటు ఫ్లేమ్ కటింగ్ అంటే ఏంది, ప్రిన్సిపల్ అంటే ఏంది, ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్కి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు చెప్పబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ కటింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వచ్చే వీడియో ఇదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ.